నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను ప్రస్తుతం సైడ్ 3 మాదాపూర్లో ఉన్నాను. 3 మంత్స్ రేషన్ బియ్యం కోసం అనేసి జనాలు క్యూ కడుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందే ఊహించి వర్షాల కారణాల వల్ల లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతోటి ఈ 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడానికి అయితే నిర్ణయించింది. ఇప్పుడు నేను ప్రస్తుతం ఇక్కడే ఉన్నాను. వారి మాటల్లోనే తెలుసుకుందాం ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇది 3 నెలల రేషన్ తీసుకోవడం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా అనేసి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మిషన్ ఏమో పని చేయట్లేదు. ఇక్కడ నిన్న మార్నింగ్ 8ంటికి వస్తే రాత్రి 8ంటికి ఇంటికి పోయినా. అన్నం లేదు, ఏం లేదు. 8 to 8 లేడీస్ అయితే నాకైతే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఏంది వాడు 3 నెలలు ఇచ్చేది ఏంది? ఆ మిషన్లో నా 2 పెట్టచ్చు కదా. అంత ఏం పాలనో ఏం లేదో ఈ లఫ్ట్ గడువు. से आए, दुकान खोले 10 बजे खोले। अब गए, कब गए? 10:15 को ऐसा गए, अभी तक आए नहीं। खरवे डाउन बोलते भेज देते। 8-10 दिन से ऐसी छोरा आ रहे जा रहे आ रहे थोड़े दो लोगों को दे रहे, फिर सर्वे डाउन है, कभी टोकन लियो कभी राशन लियो, ऐसा करके भेज दे रहे। कल भी आए, हाँ कल तो 140 तक थी, सर्वे डाउन बोल के चले गए। हाँ कल, हाँ फिर अब आए, अभी वो बच्चा गया, अभी तक आया नहीं। अब फिर क्या बोलते, सर्वे डाउन बोलते भेज देते। अब वैसे ही है, अब क्या करते? कब मिलता राशन? 3 महीने का बोल के रेवंत रेड्डी साहब तो देते बोल के बोल रहे हैं, अब इन देते क्या करते नहीं मालूम। अभी देखो, अब हमारी ईद है, कल ईद है, 3 दिन बंद रहती, अब मंडे के दिन खोलते नहीं मालूम, फिर सर्वे डाउन हो जाता, फिर भेज देते। खाना नहीं पीना नहीं, 9 बजे से बैठे हुए। अब वो लोग तो अभी और पहले से आए हुए, अब हम तो भी 9 o'clock आए ऐसा। अब वो लोग तो बेचारे 6 बजे 7 बजे से आके बैठे हुए। డీలర్ ఇక్కడ లేరు, సో మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో మీకు తెలియలేదు? नहीं मालूम, अब गाड़ी स्टार्ट करके चले गए ना, कब आते नहीं मालूम। ఎవరు ఫోన్ చేయలేదా కనీసం? क्या फ़ोन करना, घर ही चिया है, ये क्या घर है उनका? नीचे दुकान है, शॉप है, नीचे ऊपर दुकान है। अब घर ऊपर है, नीचे शॉप है, क्या बोलेंगे? अभी तो टाइम होगा जाके 1 घंटा हो रहा उन्हें जाके, अभी तक आया नहीं, अभी कब आता नहीं मालूम। వచ్చి ఇప్పుడు కూలి వేస్ట్ కదా, మేము కూలి చేసుకుంటేనే మా కడుపులోకి వస్తుంది. ఏ టైంకి వచ్చారు మీరు? పొద్దున 8 గంటలకు వచ్చినాము, తిండిలో తిప్పలేదు. ఏం అర్ధగంట ఆగు అంటుండ్రు. ఏడిది అర్ధగంట అయినాక వస్తలేరు, గంట అవుతుంది. అర్ధగంట పోయి ఇప్పుడు ఎంత అవుతుంది? 10:11 అవుతుంది. మరి ఎంత ఇంకెప్పుడు వస్తారేమో, ఇదే టైం చెప్తుండ్రు. పొద్దున 6 గంటలకు వచ్చిన, నిన్న 4 గంటల నుంచి రాత్రి 8-9 దాకా అంటే 6 గంటల రాత్రి 10 గంటలకు పోయినా వాళ్ళు ఆఫీస్. మళ్ళీ ఇప్పుడు 6 గంటలకు వచ్చిన. నాకు బీపీ ఉంది, ఎట్లా కూర్చోవాలా? ఏమి ఇవ్వట్లేదు. ఇగో కాళ్ళు చూడు ఇట్లా ఉంది, ఎట్లా కూర్చోవాలా? అన్నం లేదు, పాపూర ఇక్కడ తినాలమ్మా. 6 గంటలకు వచ్చి ఎవరు ఫోన్ చేయలేదు. రేషన్ ఇస్తున్నారని సంతోషపడాలా, లేదంటే ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, పొద్దున 6 నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, అంతేకాదు 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేసి అలానే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాతో ఉన్నారు, చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, అలసటతో ఇక్కడ ఏమీ తినకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో అండి, ఇంతమంది జనాలు ఉంటే బండి వేసుకొని ఎట్లా పోయారు? మీరు ఎవరు అడగలేదా డీలర్ని? పిల్లని ఎత్తుకొని తిరుగుతున్నాం 2 రోజుల నుంచి వెళ్ళి, చిన్న పిల్లని పట్టుకొని. నిన్న 6 గంటలకు వచ్చినాము, నైట్ 10 గంటల దాకా ఉన్నాము. ఇప్పుడు మార్నింగ్ 6:30కి వచ్చినాము, 11 అవుతుంది, అసలు స్టార్ట్ అయ్యేయలేదు బియ్యం ఇయ్యనికి. ఇంత ఎండలో కూర్చుంటున్నాం. రాంగ కాదు, 6 గంటలకు వచ్చినాం మేము. ఇచ్చిళ్ళు చాలాసేపు ఇచ్చినాక 10 వరకు ఉన్నాము, అయిపోయింది. లైన్ దగ్గరకు వచ్చేసరికి బంద్ చేసిళ్ళు. మళ్ళీ ఇప్పుడు 6:30కి వచ్చినాము, ఇప్పుడు 11 అవుతుంది, ఇప్పటికి ఒక్కరికి కూడా ఇవ్వలేదు 11 నుంచి. తర్వాత ఇబ్బంది కాకుండా 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నారు కదా, ఆ విషయంలో ఏ నెల ఆ నెల ఇస్తేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఒక నెల తెచ్చుకోకపోయినా ఇంకో నెల తెచ్చుకుంటారు. ఇప్పుడు 3 నెలలు కాబట్టి వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే, అయ్యో ఇప్పుడు తెచ్చుకోకపోతే 3 నెలల వరకు బియ్యం ఉండవు కదా అన్నట్టు వచ్చుడు అవుతుంది. టిఫిన్ చేయకుండా వచ్చి పొద్దున వచ్చి నిలబడ్డాం. ఇప్పుడు పొద్దున వచ్చినప్పటి నుంచి ఎవరికి ఎవరికి ఇంత
ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? నెట్ పని చేస్తలేదు, అది పని చేస్తలేదు, బియ్యం తీయడానికి గోదాం పోయినాము అంటారు. ఇక్కడ పోయారో తెలియదు, మరి ఇప్పుడైతే స్టార్ట్ చేశారు బియ్యం. అదే నెల నెల ఇస్తున్నప్పుడే మంచిగా ఉందంట. మంచిగా ఉంది, అప్పుడే బాగుంది మేడం. అప్పుడు ఇంత టెన్షన్ లేకుండే, నెల నెలకు వస్తున్నా ఇంత టెన్షన్ లేకుండే మాకు. అరే వస్తాయి కదా ఈ మంత్ లేకు నెక్స్ట్ మంత్ అన్న. ఇప్పుడు బియ్యం పోతే 3 నెలల వరకు మాకు బియ్యం దొరకాయి. అన్నం ఏం తినాలి మేము? అట్లా అని నీ పొద్దున నీ వాడుతున్నాం పని లేకుండా. మరి ఇప్పుడు కూడా దొరుకుతాయని గ్యారంటీ లేదు. రేపు పండుగ, మళ్ళీ రేపు బంద్, 3 రోజులు బంద్. మరి ఏం తింటాం మేడం? అందరికి మాకు నెలగా ఇవే బియ్యం తింటాం, అని తినటం మరి కొనుక్కొని తినలేము కదా. అట్లా అని మాకు ప్రాబ్లం ఉంది మేడం. ఎక్కడ కూడా ఫుల్ పబ్లికే ఉన్నారు మేడం. ఎక్కడంటే అక్కడ పొద్దున కూడా అన్నింటిలో 6 గంటలకు వచ్చి కూర్చుంటారు. ఇక్కడ చూడడం అక్కడ చూడడం తీసుకోవడానికి లేదు కదా. తీసుకుంటే ఒక తల తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లా షాప్లో పనిచేస్తాను నేను. మిషన్ వల్ల ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఒక్కొక్కసారి 4 పెట్టాలి, 3 పెట్టాలి, అట్లా అవుతుంది. ఇది తీసేస్తే మనుషులు ఎక్కువ ఇక్కడ ఉండదు. పొద్దు నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూర్చుంటారు వాళ్ళు. అది 2-3 రోజుల నుంచి కూడా మేము వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాం తీసుకోకుండా. ఓనర్ మేము ఏం చేయాలి? మిషన్ వస్తేనే కదా మేము ఇచ్చేది. అయితే వాళ్ళు ఆగుతలేరు. రాత్రి గొడవలైన ఇక్కడ చాలా. ఆ మిషన్ వాళ్ళు అట్లా అవుతుంది. అది మరి మీ డీలర్ అక్కడ పోయిండు, షాప్కి అక్కడే గోదాంకి పోయిండు బియ్యం గురించి. ఈ 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అవుతుంది. 3 నెలలది పెట్టేది లేకుండా మేడం. అంతేనా? మంత్లీ బాగానే ఉండేది, అప్పుడు అంత టెన్షన్ లేకుండే. అంత జనాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సాయంత్రం అయినా తీసుకొని వెళ్ళిపోతుండే. నేను కూడా పొద్దున్నే వచ్చేసి తిన్నావా ఏమన్నా? తినలేదు. 6 గంటలకు వచ్చినాం. 6 గంటలకు వచ్చి నీకు వస్తున్నాను కాలు వీగుతుంది. అదే మంచులు చూస్తే సగం దింగని పోతారు, మంచులు చూస్తే సగం దింగని పోతారు. అప్పుడు కరెక్ట్ అన్నప్పుడు కట్ట చేసిండు, ఇప్పుడు అట్ట చేస్తున్నాడు. వాళ్ళ డిమాండ్ అట్లా ఉంది. ఏమంటే వెళ్ళిపోయినాడు. రేషన్ ఒకేసారి ఇస్తున్నారు కదా, ఆ తర్వాత వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం మంచిదే చేస్తుంది అనేసి చాలా మంది అంటారు. అవును మేడం, అంటే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది మేడం. మాకు 3 నెలల రేషన్ కోసం మేము ఫస్ట్ తారీఖున తిరుగుతున్నాం, వస్తున్నాము, డ్యూటీలకి టైం అయిపోతుంది, వెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది మేడం. ప్రాబ్లం చాలా కష్టంగా ఉంది. పొద్దుట 6:30కి వచ్చాం మేము, వచ్చి ఇలా నిలబడ్డాము. మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. మరి ఉన్నాం పొద్దుటి నుంచి. ప్రాబ్లం ఏంటి? జనాలు ఇంత పొద్దున్న 6ంటికి వస్తే 12 నైట్ 10 వరకు క్యూ కడుతున్నాము. అసలు ఆ సమస్య ఏంటిది వీళ్ళ? ఈ నెల మా అందరికి జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు ఒకసారి బియ్యం స్కీమ్ ఇస్తుంది కాబట్టి జనాలు అందుకే తీసుకుంటున్నారు. ఫస్ట్ నుంచి 30 వరకు మీకు బియ్యం ఇస్తాం మనం. అంత క్యూ అవసరం లేదు. బట్ జనాలకి ఏంటంటే మళ్ళీ ఉంటుందో బియ్యం ఉండదో భయంతో అందరూ ఒకసారి లైన్ కడుతున్నారు అంతే. ఇంకా విషయం ఏం లేదు. ఇంకా ఏంటంటే 3 నెలలు మిషన్లో వేయాలి, మళ్ళీ 3 నెలలు మిషన్లో వే మీద వేయాలి. మిషన్కి బ్లూటూత్కి కనెక్షన్ ఉంది, అది ఇవ్వకపోతే అది కూడా కరెక్ట్ మెజర్మెంట్ రావాలి. 24 ఉంటే 24 దాంట్లో కరెక్ట్ రావాలి. 10 గ్రామ్ తక్కువ ఉండదు, 10 గ్రామ్ ఎక్కువ ఉండదు. అది వస్తేనే బ్లూటూత్ దానికి కనెక్ట్ అయ్యి బియ్యం మనం రిలీజ్ చేయొచ్చు. అది 3 సార్లు పెట్టాలి, మళ్ళీ 3 సార్లు వేయాలి. దాని గురించి ఇంత ఒక కార్డ్కి మినిమం 15 to 20 minutes మొత్తం ఒక్కరికి విడ్రా అయ్యే వరకు, రేషన్ మొత్తం విడ్రా అయ్యే వరకు 20 to 25 minutes పడుతుంది. దానివల్ల ఇవన్నీ క్యూ అంతే, ఇంకేం రీజన్ లేదు. సో వాళ్ళ టెన్షన్ ఏంటంటే 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు, మళ్ళీ ఆ బియ్యం కనుక అయిపోతే మేము 3 నెలల వరకు మేము అట్లా ఏం లేదు. 3 నెలలు అందరికీ దొరుకుతుంది. 3 నెలలు ఇచ్చిన వారికేనే గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారు. అంత ఏం భయం ఎవరికి తీసుకోవడానికి ఏం లేదు. వీళ్ళ భయం ఏంటంటే ఒకవేళ అయిపోతే మళ్ళీ ఏమవుతుందో ఏం కాదు, మళ్ళీ బంద్ చేసేస్తారా? ఎందుకంటే 2 months బ్యాక్ అట్లా అయింది ఒకసారి. సడన్గా బియ్యం బంద్ చేసేసినారు కాబట్టి వీళ్ళకి భయం మళ్ళీ ఉంటుందో ఉండదు అని. ఇంకా వేరే ఇష్యూ ఏం లేదు. మిషన్ కూడా ప్రాబ్లం ఉంది అని మాకు కొంచెం ఇస్తుంది, కొంచెం అది సర్వర్ కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది కదా, కొంచెం స్టార్టింగ్ కాబట్టి అది మిషన్ ఇష్యూ అవుతుంది. బట్ అంతా లేదు. నిన్న రాత్రి పొద్దున్న 9 నుంచి నిన్న 10 వరకు ఇచ్చినాం. ఫస్ట్ డే అట్లానే సేమ్ రీజన్ అదే. 3 months ఇచ్చింది కాబట్టి అంత క్యూ. ఇంకా వేరే విషయం ఏం లేదు. వీళ్ళు కావాలంటే 1 నెల తీసుకొని మళ్ళీ 2 నెలలు కూడా తీసుకోవచ్చు. మా దగ్గర 1 నెల తీసుకొని మళ్ళీ దాని 2nd నెల వేరే కన్వీనియంట్ దగ్గర కూడా తీసుకోవచ్చు. 3rd నెల కూడా తర్వాత 30 తారీఖు 1 నుంచి 30 వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. వాళ్ళు కన్వీనియంట్ బట్టి ఎప్పుడైనా వాళ్ళు తీసుకోవచ్చు. ఒకసారి 3 నెలలు తీసుకోవాలి అట్లా ఏం లేదు. ఒక చోటనే తీసుకోవాలి కూడా అట్లా ఏం లేదు. మా దగ్గర తీసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే షాప్ కన్వీనియంట్ దగ్గర అక్కడ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. మా దగ్గర కంపల్సరీ 3 నెలలు తీసుకోవాలి కూడా అట్లా ఏం లేదు. మేమేంటంటే మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు, మళ్ళీ క్యూ ఉండకూడదు అని 3 months ఒకసారి ఇచ్చేస్తున్నాం అంతే, ఇంకేం విషయం లేదు. ఇప్పుడు ఈ మంత్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఈ 3 months కలిపి తీసుకోవచ్చా? ఫర్దర్ అయితే మాకు ఇంకా ఏం ఆర్డర్స్ చెప్పలేము. దానికి 1 నుంచి 30 వరకే మాకు మా ఆర్డర్స్, మా సుపీరియర్ అదే చెప్పినారు, మేము అదే చెప్తున్నాం. ఇక్కడ నోటీస్ కూడా అదే పెట్టినాం. దాని తర్వాత ఒకవేళ ఉంటే అది ఉంటుందో అది మనకు కన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు. ఓకే, ఇది గవర్నమెంట్ మంచి చేస్తుంది అనుకోవాలా, లేదంటే జనాలు ఇంత సఫర్ అవుతున్నారు, రోజుకి జనాలు పెరుగుతున్నారు అని చెప్పి?
If you want something, then you have to suffer something. It's a great saying. Then we can't say anything. If you want something, then you have to suffer something. That's it. జనాల గురించి మంచి గురించి ఆలోచించి ఎలాంటి ప్రాబ్లం రావద్దు అనేసి 3 నెలలది ఒకసారి ఇస్తున్నా అని గవర్నమెంట్ అంటుంది. దాని అది తప్పు. ఆయన సొంత నిర్ణయం తీసుకుంటే తప్పు. పబ్లిక్ ఏం కావాలో అది చేయాలి గవర్నమెంట్. పబ్లిక్ ఇష్టం లేని చేస్తే ఇట్లే ఉంటుంది అంటున్నాను నేను. ఎవరికైనా నీకు ఇష్టం ఉన్నది తింటావు, ఇష్టం లేని నీ ముందర పెడితే తింటావా? మళ్ళీ ఇంతకుముందు 10 సంవత్సరాలు రేషన్ బియ్యం ఇచ్చింది, ఇంత పబ్లిక్ ఎప్పుడైనా ఉన్నదే? ఇంత ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడైనా? మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? వర్షాలు ఇంతకుముందు లేవు, వర్షాలు లేవా? మొత్తం వర్షాలు అయితే దేశం మీద ఎప్పుడైనా వర్షాలే 30-40 ఏళ్ళ పాటు వర్షాలే కుడుతున్నాయి కదా. నీకు కొత్త జీవంగా చేస్తున్నావు అంటున్నాను నేను. ఏం లేదు, కరెక్ట్ కాదు. కావాలంటే ఆయన గవర్నమెంట్ పబ్లిక్ నాలాగా అందరినీ అడుగు, చెప్తారు. ఎవరినెవరు కోపం కాదు, పబ్లిక్ ఇబ్బంది చూసి నేను మాట్లాడుతున్నా. ఇబ్బంది అయితే పడుతున్నాళ్ళే చెప్పు. నెత్తిన బట్టలు వేసుకొని ఆ కొంగులు వేసుకొని ₹1,00,000 అంటే లేవడరు ఒక ఇంటి ముందర బియ్యం కొరకు లేవడినట్టు చెప్పు. మళ్ళీ అంటే నీ మీద నమ్మకం లేక ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు బంద్ చేస్తావు భయం మీద వస్తున్నారు పబ్లిక్. ఆయన కూడా అదే చెప్తున్నారు కదా. మాసు జనం, ఇది క్లాసు జనం అయితే నమ్ముతారు. నీకు చదువు వస్తుంది అక్కడ చూసుకొని పోతావు. వాళ్ళు రానోళ్ళకి వీడు కూర్చొని మొత్తం రానోళ్ళేసాడు, జనం ఉన్నోళ్ళు. అందుకనే ఓట్లు వేస్తారు వీళ్ళల్లా పబ్లిక్.